झूठा మాటలు చెప్పుకుంటా కాంగ్రెస్ ఇంకెన్ని రోజులు పరిపాలన చేస్తుంది తెలంగాణలో. మరి తెలంగాణ ప్రజల్ని ఇంకెంత దూరం తీసుకుపోయి గోతిలో పాతేద్దామని చూస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వీళ్ళు మాట్లాడే మాటలన్నీ బోగస్ మాటలు. వీళ్ళు చేసే పనులని అక్రమ పనులు. వీళ్ళు ఇచ్చే మాటలు మెడతప్పుడు కాదు కదా, ఏమి కోసుకున్న తప్పే అన్నట్టుగా వీరు వైనం, వీరి యొక్క తీరలా ఉంది. గా ముచ్చని పరంగా చూసుకుంటే బోగస్ కాంగ్రెస్ పోయా మోసం అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. 6 గ్యారెంటీల పేరుతో నయా వంచన, అమలుతో తీవ్ర జాప్యం, రైతు భరోసా లేదు, రైతు బంధు మాత్రమే, సన్నాలకే రూపాయలు 500 బోనస్, రూపాయలు 500కే గ్యాస్ బండ కొందరికే, అధిక బిల్లులతో గృహజ్యోతి హుష్ కాకి, రుణమాఫీకి ఇంకా సమయం ఉంది, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ముచ్చట లేదు, రూపాయలు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏది, మహిళలకు రూపాయలు 2500 ఎక్కడ వేశారు, రూపాయలు 4000 పెన్షన్ ఎక్కడ, హామీలేమో కొండంత, అమలు చేసేది పిసరంతా, నిండా ముంచేసిన కాంగ్రెస్ పార్టీ, రైతులు యువత మహిళలతో తీవ్ర ఆగ్రహం, మార్పు అంటే భయపడేలా చూస్తున్న రేవంత్ సర్కారు సామాన్యుడితో నమ్మకాన్ని కోల్పోయిన ప్రభుత్వము. గీ ముచ్చట పరంగా ఈరోజు గట్టిగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే ఎన్నో గ్యారెంటీలు చెప్పిండు, 6 గ్యారెంటీలు చెప్పిండా, అవన్నీ అమలైపోయినాయి. ఉన్నది ఒకటే, అదేంటంటే రైతు రుణమాఫీ మాత్రమే మిగిలిపోయింది, మిగతాదంతా నేను అమలు చేసేసిన అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట తీరు. మరి ఆ ప్రభుత్వం యొక్క వైనం ఆ విధంగా ఉంది. మరి చూద్దాం అసలు మనకు ఇచ్చింది ఎంతయ్యా అంటే 6 గ్యారెంటీలు అన్నారు. మరి 6 గ్యారెంటీ పేరుతో నయా వాంఛన, అమలుతో తీవ్ర జాప్యం, రైతు భరోసా లేదు, రైతు బంధు మాత్రమే. ఆ రైతు భరోసా ఆ ముచ్చడిగా వడిసిపెట్టారు. రైతు భరోసా అనే ముచ్చట లేకుండా పోయింది. రైతు బంధునే వీళ్ళు రైతు భరోసా అనుకుంటా ఇన్ని రోజులు తిరగడం జరిగింది. వాళ్ళకు రైతు భరోసా, రైతు బంధు అంటే కూడా క్లారిఫికేషన్ లేకుండా వీళ్ళు రాష్ట్రాన్ని నడపడానికి సీఎంగా, మంత్రిగా, మనకు ఉప ముఖ్యమంత్రులుగా అట్లా తయారయ్యారు. సన్నాలకే రూపాయలు 500 బోనస్. గీ ముచ్చట చూసుకుంటే 500కే బోనస్ అనే ఒక ముచ్చట ఏదైతే ఉందో, 500కే బోనస్. ఈ వెంకటరెడ్డి, కోమటిరెడ్డి ఏదో పురుగులు తిన్నట్టుగా టక్కున సన్న ఓట్లకే 500 రూపాయలు కింట చూపనిస్తాం అంటే మామూలు ముచ్చట అనుకుంటున్నారా ఎందుకు కొంపతీసి? రైతుల్ని ఎంత ఆశ కల్పించారా మీరే చెప్పండి. ఎంత ఆశలు కల్పించిళ్ళు? లేనిపోని ఆశలన్నీ కల్పించి మా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదుకుంటుంది, 500 బోనస్ చొప్పున ఇచ్చుకున్నా కూడా మీకు సగానికి సగం అప్పు తీరినట్టే అని మాట్లాడుకొని వచ్చి ప్రభుత్వం తీర సీట్లకు వచ్చి కూస్తుంది. సీట్లకు వచ్చి కూర్చున్న తర్వాత పిల్లి గుడి అయితే ఎలక ఎత్తి చూపెట్టిందట. గట్ల అన్నట్టుగా కుర్చీ మీద ఎక్కి ఈరోజు 500 బోగస్ ముచ్చట్ని మార్చుకొని వచ్చి ఈ ప్రభుత్వం వాళ్ళు. మరి రైతన్నలు నూకుంటారా? భగ్గుమనే కళ్ళాల్లో వేసిన ఓట్లు ఇప్పటిదాకా ఐకేపీ సెంటర్ల ఓట్లు ఇప్పటిదాకా కొనుగోలు రాకుండా వర్షాలకు, ఆ వడగండ్ల వానలకి, గాలి దుమారాలకి కొట్టుకొని పోతా ఉంది. తడిసిన వడ్లన్నీ మొలకబారుకుంటూ వస్తుంది. మరి ప్రభుత్వం ఎడబోయింది? ఈ ప్రభుత్వానికి సోయి లేదా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? 500 బోనస్ ఇస్తా అని చెప్పి ఈరోజు వచ్చేసేమో సన్నాలకే ఇస్తామని ఇటువంటి జూటా మాటలు నేర్పి ఎవరిని బాగుపరుద్దామని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అధిక బిల్లులతో గృహజ్యోతి హుష్ కాకి. ఇక అధిక బిల్లులు ఇప్పుడు 200 యూనిట్ల పైన కూడా చూసుకుంటే ఆడ యూనిట్ పోయినట్టేనా? ఈ ఉచిత కరెంట్ చూసుకోపోయినట్టేనా? ఖతం, దాని కథ గోవింద హరి గోవింద. అది అమలైన చోట కాడికే అమలైంది, కానీ కొన్ని చోట్ల కాలేదు. గృహజ్యోతి ముచ్చట చూసుకుంటే మాత్రము పూర్తి స్థాయిలో పోయినట్టయ్యా, పూర్తి స్థాయిలో పోయినట్టే. దాన్ని ఊసే లేకుండా పోయింది. ఏదో 6 గ్యారెంటీల తరపున మా దగ్గర నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. ఆ కలెక్ట్ చేసిన డిజిటల్ ద్వారా కొందరు డబ్బులు కూడా మాయమైనాయి. ఈ గృహజ్యోతి కూడా ఎటుపోతుందో తెలియని పరిస్థితి. చూద్దాం. రుణమాఫీ ఇంకా సమయం ఉంది. రుణమాఫీ గురించి మీకు ఒకటి చెప్పాలనే. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఆగస్టు అన్నాడా? ఆగస్టు రోజు చేస్తా అన్నాడు. ఆగస్టు 15 అన్నాడా? మరి ఆగస్టు 15 అంటే మరి ఈ సంవత్సరమా లేకుంటే వచ్చే సంవత్సరం ఆగస్టు అనేది ఇదొక డౌట్. ఇదో పెద్ద డౌట్. ఇక తీరా ఆగస్టు 15 వచ్చిందనుకో రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? నేను ఈ ఆగస్టు లోపు చేస్తా అని ఏ ఒక్కరికి చెప్పలే, మా మంత్రులకు చెప్పలే, మా ఎవరు కూడా చెప్పలే. మేము వచ్చే ఆగస్టు చేసుకుంటాం. మాదేం పోతుంది? ప్రభుత్వాన్ని సర్దుకోవాలన్నా వద్దా, మా జేబులు నింపుకోవాలన్నా వద్దా అన్నట్టుగా ఈ ప్రభుత్వం వాళ్ళు చూస్తున్నారు. గదే ముచ్చట చూసుకుంటే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ముచ్చట్లేదు. అలా దీని గురించి మాట్లాడితే చెప్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ హయాంలా గురుకులాల నుంచి, సోషల్ వెల్ఫేర్ నుంచి ఒక 2 అమ్మాయిల్ని ఎంచుకొని విదేశాల్లో డిగ్రీ కంప్లీట్ చేయడానికి పంపిస్తే వాళ్ళకట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరపు నుంచి వాళ్ళకి డబ్బులు అనేది పంపించలేదట. పంపించకుంటే ఇక రీసెంట్లీ ఎమ్మెల్సీ పదవిలో నిలబడుతున్న రాకేష్ రెడ్డి గారు అయితే
ఆయన భారీ సవాల్ ఇవ్వడంతో జల్లు మరి దిగొచ్చి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇది సున్నా, సచ్చినయ్యాడు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇచ్చే ప్రసక్తే లేదు, ఆయన వల్ల కూడా కాదు. మహిళలకు రూపాయలు 2800 ఎక్కడ వేశారు? ఎక్కడ వేయలేదు. ఒకరు వేసినా కూడా ఒకరికో ఇద్దరికో లేకుంటే డాష్ డాష్ అనుకుంటూ క్వశ్చన్ మార్క్ వేసుకో లాస్ట్కి. ఇక పింఛన్ ముచ్చట పెట్టుకుంటే మాత్రం 4000 పింఛన్ రూపాయలు మాట్లాడుకుంటే మాత్రము దానిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాత్రం స్పందించలేని పరిస్థితి. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిండు దాని గురించి, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఆడ ఆయనకు కావాల్సింది కేసీఆర్ పైన ఏడవడం తప్ప మరొకటి లేదు. కాబట్టి ఇది కాస్త గోవింద అని చెప్పుకోవచ్చు. ఇక పింఛని ఉసుకో అయినట్టే. హామీలేమో కొండంత, అమలు చేసిన పిసరంత నిండా ముంచేసిన కాంగ్రెస్ పార్టీ. రైతులు యువత మహిళలు తీవ్ర ఆగ్రహం. ఇక ఈ కాంగు పార్టీ ఏమైందంటే ఇక పూర్తి స్థాయిలో ఏదైతే మార్పు కావాలి, తెలంగాణ మారాలి, మార్పు కావాలి, కేసీఆర్కి బుద్ధి చెప్పాలని ఏ విధంగా మనమైతే దూకామో అదే విధంగా ఆ గోతిని గట్టిగా తవ్వి రేవంత్ రెడ్డి గబేలను పడేసిండు. కానీ ఇది మనకు అర్థం కాదు. మనకు కావాల్సింది రేవంత్ రెడ్డి నా రక్తం ఆడదాకా పరిగెడుతుందో ఆడదాకా కాంగ్రెస్ అని కాంగ్రెస్ 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 అనుకుంటా పరిగెడుతూనే ఉంది అని పెద్ద పెద్ద మాటలు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. సరే మాట్లాడుకున్నా పర్లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావాలి, పరిపాలించాలి, అన్నీ చేయాలి. బట్ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే ఎలా? అదే ఇక్కడ సమస్య అనేది. ప్రజల్ని ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు అన్న దాంట్లో ఎన్ని అమలైనాయో ఒక్కటి చెప్పండి మీరు. ఉచిత బస్సు గురించి మాట్లాడద్దు, అది సగం మాత్రమే అమలైంది. అది పూర్తి స్థాయిలో లెక్కలో లేదు. ఈ పరంగా చూసుకుంటే 6 నెలల్లో ఎక్కడో ఒక చోట మేము ఇస్తున్నామని చెప్పి ఇక హామీలు ఆర్టీసీ బస్సులు అయితే చాలా తక్కువ చేసాడు. ఉచిత బస్సుల పరంగా చూసుకుంటే మాత్రము ఇది నాకు తెలిసిన ముచ్చట, ప్రజలందరికీ తెలిసిన ముచ్చటే. గృహజ్యోతి ఎడిపోయింది, 200 యూనిట్ల కరెంట్ ఎడిపోయింది, అది కూడా సగం ఇచ్చుకుంటా పోతాను. కౌలు రైతుల పైసలు ఎడిపోయినాయి. రైతు బంధేమో కేసీఆర్ నాట్లప్పుడు వేస్తే మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లప్పుడు రైతు బంధు వేయడం జరిగింది. మరి ఇది కాంగ్రెస్ యొక్క తీరు. మరి ఈ వానాకాలమైన ముందేస్తాడా అంటే ముందు వేసేటట్టు లేడు. ఏమంటే ఎలక్షన్ కోడ్ ఉంది, జర ఆగాలే అన్నట్టుగా సార్ మాత్రం తీరిగ్గా కూర్చున్నాడు. కాంగ్రెస్ తీరు ఎట్లుందంటే ప్రజల అవస్థలు పడతాకున్నా పట్టించుకోనే పరిస్థితి అయితే చేయడం లేదు. ప్రజలారా దయచేసి మేలుకునే ప్రయత్నం అయితే చేయండి.